హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న అయితే వీడియో అయితే చేయలేదండి. నాకు ఫీవర్ వచ్చింది. మా హస్బెండ్‌కి కూడా ఫీవర్ అండి. సో, అందుకే ఇంకా వీడియో అయితే పెట్టలేకపోయాను. నేను డైలీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెట్టాలి అని అయితే అనుకున్నాను. బట్ నిన్న ఒక్కరోజు మాత్రం ఇంక అసలు లేవలేకపోయానండి. ఇంకా వీడియో కూడా నేను రికార్డ్ చేయలేదు. ఇంకా అందుకే వీడియో అయితే పెట్టలేకపోయానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా బయట కూడా కడిగేసానండి. వర్షం అయితే ఇంకా మార్నింగ్ మేము లేచే వరకు పడుతూనే ఉందండి. ఇంకా తర్వాత కాసేపు అయితే తెరిపించేసిందండి. అండ్ చాలామందికి నేను ఈ కలబందకి వచ్చిన పువ్వు అయితే అడిగాను కదండి. కొంతమంది చెప్పారండి వాళ్ళకు కూడా ఇలా పువ్వు అయితే వచ్చింది అని. అలా పువ్వు రావడం మంచిది అని అంటారు. కానీ నాకైతే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే వస్తుందండి పువ్వు. ఇంకా నేను ఇల్లంతా ఊడ్చేసి బయటంతా కడిగేసి తుడిచేసిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని వచ్చి దీపం అయితే పెట్టానండి. అండ్ ఇంకొకటి కొంతమంది నన్నైతే అడిగారండి, పీరియడ్ టైంలో మీరు అంటే దీపం పెడతారా అక్క? నార్మల్గా ఇప్పుడు శ్రావణ మాసం కదా, మీరు దీపం పెడుతున్నా మార్నింగ్ ఈవినింగ్ అని అంటున్నారు కదా, సో పీరియడ్స్ టైంలో కూడా పెడతారా అని అయితే అడిగారండి. లేదండి. మనము పీరియడ్ టైంలో అయితే నేను పెట్టానండి. ఈవెన్ కొంతమంది అంటారు, అంటే పీరియడ్స్ టైంలో మగవాళ్ళు పెట్టొచ్చు దీపము అన్నట్లు అంటారు. కానీ ఇప్పుడు మనం ఉండేది రెంటెడ్ హౌస్ అండి. ఇంకొకటి, ఇప్పుడు ఉండే హౌసెస్ అన్నీ ఎలా ఉంటాయండి, కిచెన్లోనే దేవుడు ఉంటుంది. ఇప్పుడు మాకు కిచెన్ పక్కనే ఉంటుంది కదండి, ఆనుకొనే ఉంటుంది. మనమేమో ఇంట్లో ఇప్పుడు మనము మేమిద్దరమే కదండి ఇంట్లో ఉండేది. ఇప్పుడు వేరే పెద్దవాళ్ళు ఉంటే మనం సపరేట్గా ఉండి వాళ్ళే చేసుకుంటూ ఉంటే, మనం సపరేట్ దగ్గర ఇంతకుముందు పాతకాలంలో సపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళు కదండి. ఇల్లు మొత్తం తిరగకుండా సపరేట్ రూమ్లో కూర్చోబెడితే అలాంటి టైంలో చేసుకోవచ్చు అని అంటారండి, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉండేది ఏంటంటే, మనం హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు ఇంట్లో, ఉన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. సో మనం ఇల్లంతా అయితే తిరుగుతూనే ఉంటామండి. ఇంకొకటి, ఇప్పుడుండే ఇళ్ళన్నీ చిన్న ఇల్లులు. ఇంకొకటి, కిచెన్కి మనం ఖచ్చితంగా వెళ్తూనే ఉంటామండి, కిచెన్ సైడ్కి అయితే. సో అక్కడే దేవుడిని పెడుతున్నాం కాబట్టి ఇంక కిచెన్ దగ్గరే మాకైతే కిచెన్ పక్కనే ఆనుకునే ఉంటుందండి దేవుడిది. సో ఇంకా అలాంటి టైంలో అసలు ఎలా పెట్టలేం కదండి. అటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. రోజుకి 4-5 సార్లు కిచెన్లోకి వెళ్ళొస్తూ ఉంటాము. సో ఇంకా అందుకే నేనైతే పీరియడ్స్ టైంలో అయితే మా హస్బెండ్తో ఏం పెట్టించానండి. ఎందుకంటే మనకే అప్పుడు చాలా అన్ఈజీగా ఉంటుందండి. అసలు ఒక 3-4 డేస్ అన్నా మనకి చాలా అన్ఈజీగా ఉంటుంది. ఇంక అందుకే ఆ టైంలో అయితే మేము పెట్టామండి. యాక్చువల్గా ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే నన్ను అడిగారండి ఇన్స్టాగ్రామ్కి వచ్చి, అందుకనే నేనైతే చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ఈ డౌట్ నాకు కూడా రాలేదండి. బట్ వాళ్ళు అడిగిన తర్వాత నాకు కూడా వచ్చింది. నిజంగా అంటే పెట్టొచ్చా? నాకు అసలు పెట్టకూడదనే అనుకునేదానండి. ఎవరు పెట్టరేమో అట్లా పీరియడ్స్ టైంలో, అంటే ఇంట్లో మగవాళ్ళతో అయినా పెట్టించారేమో అని అనుకునేదాన్ని. నాకు కూడా తెలియదండి పెడతారో పెట్టారో అనేది. బట్ నేనైతే నా విషయంలో అయితే ఇలా ఫాలో అవుతాను. సో నేను ఇల్లు మొత్తం అయితే తిరుగుతూనే ఉంటాను, బట్టలు ఆరేస్తుంటాను. సో ఇంకా ఏదో ఒక పనులలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఇంకొకటి, దేవుడి ఫొటోస్ నేను అన్ని రూమ్స్లో ఉంటాయండి. హాల్లో ఉంటుంది, ఈవెన్ మా బెడ్రూమ్లో కూడా దేవుడిది, అంటే శివుడిది ఫ్యామిలీతో ఉన్నది మొత్తం దేవుడి ఫోటో ఒకటి మా బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటానండి. ఎందుకంటే దేవుడు లేని ప్లేస్ ఉండదని అంటారు కదండి. మార్నింగ్ లేవగానే నాకు శివుడిని చూడాలి, శివుడిని అమ్మవారిని చూడాలి అనేది ఉంటుంది. ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి శివుడిది, అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సో అందరూ ఉంటారు కదా. సో అది ఫ్యామిలీ ఫోటో చూస్తే మంచిది అని అనిపిస్తుంది అండి నాకైతే. అండ్ పిల్లలతో కలిసి ఉన్న ఫోటో, అమ్మవారు అందరు కనిపిస్తారు కదా, వినాయకుడు అందరు ఉంటారు కదా అన్నట్లు, సుబ్రహ్మణ్య స్వామి అందరు ఉంటారు. ఆ ఉద్దేశంతో నేనైతే పెట్టుకుంటానండి. మార్నింగ్ లేవగానే చూడాలి అన్నట్లు చాలామంది బెడ్రూమ్లో పెట్టకూడదు ఫొటోస్ అని అంటారు. కానీ ఆ ఒక్క ఫోటో అయితే నేను పెట్టుకుంటాను, శివుడి ఫ్యామిలీ ఫోటో అయితే మార్నింగ్ లేవగానే చూడాలనే ఉద్దేశంతో. ఇంకా నాకైతే తెలీదు. నేను ఇంకా ఇలా అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆ టైంలో దీపం పెట్టొద్దు అని అనుకుంటాను. అందుకే నాకైతే కరెక్ట్గా తెలియదండి పెట్టొచ్చో పెట్టకూడదు. బట్ నేనైతే ఇలా ఫాలో అవుతాను. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే కొంచెం పిండి అయితే మిగిలిందండి, దోశ పిండి కొంచెం ఎక్కువగానే పులిసింది. అయినా సరే నేను మామూలుగా అయితే 2 రోజుల కోసమే ఏదైనా సరే పిండి కలుపుకుంటానండి. అంటే పిండి ఎప్పుడైనా సరే నేను నానబెట్టుకునేటప్పుడు అది 2 రోజులకే వచ్చేటట్లయితే పెట్టుకుంటాను. ఈసారి అయితే మాకు 5 డేస్ వచ్చిందండి పిండి. అంటే సేమ్ ప్రాసెస్, నేను ఎప్పుడు కలుపుకుంటాను, ఎప్పుడు ఎలా పెట్టుకుంటాను 2 డేస్ కోసం అని అలానే పెట్టుకున్నానండి. కానీ ఈసారి మేమిద్దరం సరిగ్గా ఏం తినలేదండి.
సో, అంటే తక్కువే యూజ్ చేశాను. క్వాంటిటీ కూడా వాడేది. సో, అందుకనే 5 డేస్ అయితే వచ్చిందండి. ఇంక అందుకే నేనింక వేరే ఏ టిఫిన్‌లు చేయలేదండి. ఒక 1 వీక్ అయితే ఓన్లీ దోసలు, పొంగనాలు, మహా అయితే ఉప్మా ఒక్కటి చేశానండి. ఇంకంతే. మెయిన్ స్ సారీ అండి, దగ్గొస్తుంది. నాకు చెప్పాను కదండీ, ఫీవర్ వచ్చింది ఒకటి, కోల్డ్ కూడా వచ్చింది బాగా. దగ్గు కూడా వచ్చిందండి. కొంచెం ఇప్పుడు కంట్రోల్ అయితే అయింది కానీ నిన్నంతా అయితే అసలు నేను లేవలేకపోయానండి. అందుకే నేనసలు నిన్న చిన్న వీడియో అయినా పెడదాము అని అనుకున్నానండి, కానీ పెట్టలేకపోయాను. ఇంకా పిండి గనుక నేను అలానే వదిలేసి ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తే మళ్ళీ ఎక్కువ పులుస్తదేమో అనే ఉద్దేశంతో నేనైతే పిండిని ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదు అన్నట్లు యూజ్ చేసేసానండి. ఇంకా తర్వాత మెల్లగా ఇంకా ఇడ్లీ పిండికి గానీ ఇలా నానబెట్టుకుందాంలే అని. ఇంకా మా హస్బెండ్ రేపైతే బొరుగులది ఉంటది గదండీ! అది చేయమన్నారు. సో, ఇంక అది చేద్దాంలే అన్నట్లు అనుకుంటున్నాను. ఉగ్గాని ఉంటది కదండీ! ఉగ్గాని అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టము. అందుకే ఉగ్గాని చెయ్యి అని అన్నారు రేపు. యాక్చువల్‌గా ఈరోజే ఉగ్గాని చేయన్నారండి. కానీ నా బాధ ఏందంటే పిండి ఎక్కువ రోజులైతే ఇంకా పులిసిపోతది. అది మంచిది కాదు ఆరోగ్యానికి కూడా అది తినడము. ఇంకొకటి నాకేమో వేస్ట్ చేయబుద్ధి కాదండి. అందుకే ఆ ఉద్దేశంతోనే ఇంకా ఇది ఈరోజు వండేస్తే అయిపోతది. ఇంకా రేపు ఉగ్గాని చేసేయొచ్చులే అన్నట్లు ఇంకా ఈరోజైతే ఇంకా ఇవైతే చేసి మా హస్బెండ్‌కైతే ఇచ్చేసాను. ఇంకా ఫస్ట్ వాయి మా హస్బెండ్‌కైతే వేసేసిన తర్వాత నాకైతే వేసుకున్నానండి. ఇంక తర్వాత ఇక్కడైతే మంచినీళ్ళైతే వస్తున్నాయండి. ఇంకా గబగబా అయితే పట్టేసుకుంటున్నాను నేనైతే. మెయిన్ ఈ వర్షాలకి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మంచినీళ్ళు మనకి మిక్స్ అయితుంటాయండి మురికి మెయిన్ ఈ వాటర్ అంటే ఈ వర్షాలు పడే టైంలో కొంచెం మనకి ఇబ్బందయితే ఉంటదండి. వాటర్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని తాగాలి వచ్చే నీళ్ళు. ఎందుకంటే మురికి నీళ్ళు కూడా ఒక్కొక్కసారి కలుస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేనేం చేస్తానంటే వర్షాకాలంలో నేను ఇట్లా పట్టుకున్నవైనా సరే కాచి వడబోస్తానండి. ఫస్ట్ వేడి నీళ్ళు కొంచెం వేడి చేసుకొని అవి కాచి వడబోసిన తర్వాత నేను అప్పుడు తాగుతానండి. ఏదైనా సరే మనకి ఓపిక ఉన్నన్ని రోజులైతే మనకి చేతనైనంత మనకి జాగ్రత్తలు తీసుకోవడంలో అయితే తప్పులేదు కండి. మన హెల్త్ కోసం అయితే మన ఫ్యామిలీ హెల్త్ కోసం అయితే ఇంకొకటి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత హెల్తీగా ఉంటే ఫ్యామిలీ కూడా అంత హెల్తీగా ఉంటుంది అని అంటారు. నేను సిక్ అయిన రోజులు కూడా నేను చూశానండి. ఆ టైంలో మా హస్బెండ్కి నేను వంట కూడా చేసి పెట్టలేకపోయాను. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. అసలు అరే మా హస్బెండ్ తిన్నారో లేదో అని నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా నేను మా హస్బెండ్ తిన్నారో లేదో, తను ఎలా తింటారు బయట వెళ్ళి తిన్నారో లేదో, చెప్పేవాళ్ళు కూడా ఉన్నారో లేదో తనకి వెళ్ళడానికి అని అని కొంచెం బాధపడేదాన్ని నేను ఆ టైంలో. సో, అందుకే అనిపించిద్ది మ్యాక్సిమం సిక్ అవ్వకుండా మన హెల్త్ మంచిగా చూసుకోవడానికి నేనైతే ట్రై చేస్తానండి. నా హెల్త్ గురించి అయితే కూడా అండ్ మా హస్బెండ్ హెల్త్ గురించి కూడా కొంచెం మంచిగా చూసుకోవడానికైతే ట్రై చేస్తాను. కానీ కొన్నిటినైతే మనం ఆపలేమండి. అవి వచ్చే వాటిని మనమైతే అసలు ఆపలేము. కానీ మన చేతిలో ఉన్నంత వరకైతే మనం ట్రై చేస్తే మంచిదే కదండీ! సో, అలా నేనైతే కొంచెం వచ్చే మంచినీళ్ళనైతే ఇలా వర్షాకాలంలో కొంచెం వాటర్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ వల్ల ఇన్ఫెక్షన్స్ అయితాయి. అందుకే నీళ్ళు వేడి చేసుకొనైతే కాచి వడబోసిన తర్వాత నేను తాగుతాను. ఇంకిక్కడ మా హస్బెండ్‌కి నాకు పాలైతే పెట్టుకుంటున్నానండి. ఇంకా నాకైతే కాఫీ పొడైతే వేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్‌కైతే పాలైతే ఇస్తున్నానండి. ఇంకా ఈ పాలు అవన్నీ అయిపోయిన తర్వాత అంట్లయితే కడగాలనైతే అనుకుంటున్నానండి. ఒక్కొక్కసారి నేనేమో లంచ్ అయిపోయిన తర్వాత కడుగుతున్నానండి. ఒక్కొక్కసారి టిఫిన్ అయిపోయిన తర్వాత కడుగుతున్నాను. ఎప్పుడు ఎలా అంటే ఆ టైంలో ఎప్పుడు పాసిబిలిటీ అలా ఉంటే అలా అండి. ఒక్కొక్కసారి నాకు టిఫిన్ తిన్న తర్వాత కాస్త అంటే ఒక్కొక్కసారి మనం లేట్‌గా లేస్తాం. ఒక్కొక్కసారి కరెక్ట్ టైమింగ్స్ అనేది కరెక్ట్‌గా ఉండవు కదండీ. మహా అయితే ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ అటు ఇటే ఉంటది. అంతకు మించి ఎక్కువేమి ఉండదు గానీ కాకపోతే ఒక్కొక్క రోజు మనకి అన్‌ఈజీగా ఉంటది. ఒక్కొక్కసారి నీరసం ఉంటది. ఇంకా ఆడవాళ్ళకు ఉండేవి ఉంటాయి గదండీ! మూడ్ స్వింగ్స్ గానీ, కొంచెం ఇబ్బందులు గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి కాబట్టి, సో, వాటి వల్ల మనకి ఎలా ఉంటదంటే, ఆ రోజుని బట్టి మనము ప్లాన్ చేసుకుంటామండి ఏదైనా గానీ, పనులైనా గానీ, ఏదైనా గానీ.
ఇంక ఇక్కడైతే ఈరోజు నేను వంకాయ అయితే చేస్తున్నానండి, గుత్తి వంకాయ. నేను యాక్చువల్గా ఫ్రై లాగా చేద్దామని అనుకున్నాను. మా హస్బెండ్ ఫ్రై లాగా చెయ్యి, నాకు ఫ్రై లాగా తినాలని ఉంది, చాలా రోజులైంది అలా తినక అని అన్నారు. సరేలే ఫ్రై లాగా చేద్దామని ట్రై చేశాను, కానీ అది కూరలాగా అయితే వచ్చిందండి. ఇంకా నేను ఇక్కడ వాటర్ అయితే పెట్టేశానండి, ఉప్పేసి వాటర్ అయితే పెట్టాను. ఇంకా వంకాయలు అయితే దాంట్లో వేస్తున్నానండి. ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదండి. అంటే వంకాయలు ఉప్పులో ఎందుకు వేస్తారు అనేది నాకు తెలీదు, తెలుసుకుంటాను. నేను ఈ మధ్య అనుకుంటున్నాను అసలు ఇలా ఎందుకు వేస్తారు అని. యాక్చువల్లీ ఇప్పుడు కట్ చేసిన వంకాయలో పురుగు వచ్చిందండి, ఇంకా అది తీసేసాను. ఇంకా కాయ కాయ పడేసానండి. మ్యాక్సిమం మా హస్బెండ్ తీసుకొచ్చిన కూరగాయల్లో మ్యాక్సిమం అన్నీ బాగుంటాయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్వే తెస్తారు, 2-3 రోజులకు ఒకసారి తెస్తారు. ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ తెచ్చుకుంటాం, కానీ ఒక్కొక్కసారి 2-3 రోజులకు. అంటే వర్షాకాలంలో కొన్నిసార్లు బాగుండట్లేదంటండి కూరగాయలు. తను మామూలుగా అయితే వారానికి ఒకసారి తీసుకురావడానికి ఇష్టపడతారు. ఎందుకు పద్దాకలా తిరగాలి దానికి అన్నట్లు మా హస్బెండ్ వారానికి ఒకసారి తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఒక్కొక్కసారి కూరగాయలు బాగాలేవనుకోండి సంతలో, ఇంకొద్దులే మనం మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చులే అన్నట్లు 2 డేస్కి ఒకసారి తీసుకొస్తారు. మొన్న వెళ్ళినప్పుడు కూడా అలానే అయిందండి. 2 డేస్కి ఒకసారి కొన్ని కూరగాయలు అంత మంచిగా లేవు, ఫ్రెష్గా లేవు. సో మంచివి ఉన్నప్పుడు తెద్దాంలే అన్నట్లు 2 రోజుల కోసమే తీసుకొచ్చారు. మా హస్బెండ్ తీసుకొచ్చే కూరగాయలు మాత్రం మంచిగా ఉంటాయండి. తను యాక్చువల్గా మంచిగా తెస్తారు. ఈవెన్ నాకంటే కూడా తనకే బాగా తెలుసు కూరగాయలు మంచివా లేదా ఫ్రెష్వా అని. తనే మంచిగా సెలెక్ట్ చేస్తారు. నాకంత మంచిగా ఐడియా లేదు, కానీ పెళ్ళైన కొత్తలో మరి దరిద్రంగా ఉండదని కానీ అండి కూరగాయల సెలెక్షన్ విషయంలో. ఇప్పుడు కొంచెం బెటరే. నేను మా హస్బెండ్ని చూసే నేర్చుకున్నాను కూరగాయలు అంటే ఏవి మంచివి ఎట్లాంటివి అనేది. అండ్ ఇంకొకటి, చాలా వరకు కూడా మా హస్బెండ్ కొంచెం కరెక్ట్గా ఉంటారండి. ఆలోచన విధానం కానీ ఏదైనా కానీ చాలా కరెక్ట్గా ఉంటారు. నాకే అంత తెలియదు, తిక్కలుగా చేసుకుంటూ వెళ్తుంటాను. కానీ మా హస్బెండ్ మాత్రం తనకు ఒక పద్ధతి కానీ అన్ని విషయంలో కరెక్ట్గా ఉంటారు తను. అందుకే నేను ఏదైనా సరే మా హస్బెండ్ని అడిగి తను ఓకే అంటేనే, అసలు ఇంతకు ముందైతే అంత ఆలోచన ఉండేది కాదు నాకు ఎక్కువ. ఇప్పుడు మాత్రం మా హస్బెండ్ ప్రతిదీ అడిగి నేను తను ఏదంటే ఓకే అంటేనే అది చేస్తానండి. ఎందుకంటే నాకు తెలిసి తెలియక మనము మిస్టేక్స్ చేస్తాం కదండి, అవి కొనడం ఇవి కొనడము. మా హస్బెండ్ కొనే ముందే చెప్తారు, వద్దు ఇలాంటివన్నీ వద్దు, ఎందుకు వేస్ట్, మనం ఎంత వాడతామో ఎంత చేస్తామో అలాంటివే తీసుకోవాలి. ఊరికనే స్టోరేజ్ చేసుకోవడానికి ఉట్టిగానే పెట్టుకోవడానికి ఇంట్లో షోకేస్ లాగా అవసరం లేదు అన్నట్లు మా హస్బెండ్ చెప్తారు. కానీ నేను పెద్దగా వినేదాన్ని కాదు. ఏం కాదులే, కొంచెం ఆడవాళ్ళకి కొన్ని ముచ్చట్లు అయితే ఉంటాయి కదా, అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని. అంటే నేనేం పెద్ద నా కోసం ఏం కొనుక్కోనండి. అంటే నాకు చీరలకి బట్టలకి ఇలాంటి వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్లు ఏం లేవు. కానీ ఇంట్లో సామాన్లు అంటే కొంచెం ఇష్టం అండి నాకు. అంటే డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ, లేకపోతే ఏదైనా కనిపిస్తే ఇది బాగుంది అది బాగుందని మనం చేసిన కప్పులు, టీ కప్పులు కానీ ఇట్లా గ్లాస్ జార్స్ టైప్లో ఉంటాయి చూడండి, అలాంటివి అంటే నాకు కొంచెం బాగా ఇష్టం ఉండేదండి. అంటే ఇప్పుడు కాదు, 2 ఇయర్స్ బ్యాక్ ఇష్టం ఉండేది బాగా. ఈవెన్ ఇప్పటికైనా ఎప్పుడైనా చూస్తే ఇష్టం ఉంటుందేమో, నచ్చుతుందేమో కానీ, బట్ కొనాలని మాత్రం అసలు అనుకోనండి. ఇంకా గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను. అట్లా ఇంకా తీసుకోకూడదు ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఎంత వాడతామో అంతే తీసుకోవాలి, ఏదైనా సరే బాగా అవసరం అనుకుంటేనే తీసుకోవాలి అనేది ఫిక్స్ అయ్యాను కాబట్టి. సో నేనైతే ఇంకా ఎక్కువైతే ఏం తీసుకోవట్లేదండి వస్తువులు. ఎప్పుడైనా సరే భార్యాభర్తల్లో ఒకళ్ళు కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటారండి. ఆ కరెక్ట్గా ఉండే వాళ్ళని ఫాలో అయిపోతే సంసారం మాత్రం కరెక్ట్గా ఉంటుందండి. లేదు కరెక్ట్గా లేని వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి, కొంచెం లైఫ్ దెబ్బతింటుంది. అది నాకు బాగా అర్థమైంది. సో అందుకే మా ఇద్దరిలో మా హస్బెండే ఎక్కువ కరెక్ట్గా ఉంటారండి. అంటే ఈవెన్ ఖర్చు విషయంలో అయినా సరే, ఏదన్నా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడైనా చాలా కరెక్ట్గా ఉంటారు. నేను మా హస్బెండ్ అంటే స్టార్టింగ్లో అనుకునేదాన్ని చాలా నిదానము, స్లో, తన డెసిషన్స్ తీసుకోవడంలో స్లో అదే అనుకునేదాన్ని. కానీ తనే కరెక్ట్ అనేది నాకు మెల్లమెల్లగా అర్థమైంది. అంటే అంటే తొందరగా నిర్ణయాలు తీసేసుకొని తర్వాత ఇబ్బంది పడ్డం కంటే, అంటే అవి ఇవి కొనేసి ఖర్చులు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడి మనీకి, ఇలాంటి వాటికంటే తనలాగే ఉన్నంతలోనే సర్దుకుపోయి ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది లైఫ్ అని అయితే నాకు మెల్లమెల్లగా తెలిసింది. బట్ ఎవరైనా కొంచెం పెళ్ళైన కొత్తలో ఉంటుంది కదండి, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని. సో అప్పుడు తెలిసి తెలియక చేస్తాం, కానీ ఇంకా మెల్లమెల్లగా ఎవరైనా మారుతారులేండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఇంకా తొందరగా రియలైజేషన్ వస్తుంది. మన సంసారం గురించి ఎక్కువ ఆలోచించుకుంటాం, మన పిల్లలు కానీ మనం
ఏంటి, మన లైఫ్ ఏంటి అనేది కొంచెం ఆలోచించుకుంటామండి. వన్స్ పెళ్ళైన తర్వాత నిజంగా ఆడవాళ్ళలో చాలా చేంజ్ వస్తుందండి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అంటే ఎందుకు పాతకాలంలో వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళు ఒక తొందరగా లైఫ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంక వాళ్ళ సంసారం వాళ్ళకి అవుతుంది. వాళ్ళకి మంచి చెడు తొందరగా అర్థమవుతుంది. కష్టం సుఖం కానీ అన్నీ తొందరగా అర్థమైపోతాయి. వాళ్ళు ఇంకొకటి తొందరగా దుబారా ఖర్చులు, వచ్చే రూపాయి కూడా దుబారాగా పెట్టారండి. ఎందుకంటే ఇమ్మీడియట్గా పిల్లలు పుట్టేస్తారు, పిల్లల కోసం ఆలోచించుకుంటారు. ఇంకా లైఫ్, ఇల్లు తీసుకోవాలని, ఇంకా అన్నీ అన్నీ కొంచెం వాళ్ళు ఒక 40 ఇయర్స్ వచ్చే లోపలనే అన్నీ సెట్ చేసేసుకుంటారండి. సో అది కరెక్ట్ అండి నాకు అనిపిస్తుంది. అట్లా అని చైల్డ్ మ్యారేజ్ అని నేను చెప్పట్లేదు. బట్ నార్మల్ మ్యారేజ్ ఒక ఈ సర్టన్ ఏజ్ వచ్చాక 18 to 22 ఇయర్స్, ఈ 25 లోపలనే మ్యారేజ్ చేసేసుకొని అన్నీ తొందరగా మంచిగానే సెటిల్ చేసుకుంటే లైఫ్ అయితే నిజంగా బాగుంటుందండి. ఏదైనా పెద్దవాళ్ళు చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను నా లైఫ్లో కొన్ని చూశాను కాబట్టి చెప్తాను. ఏదైనా కొంచెం ఎర్లీగా మ్యారేజెస్ చేసుకొని తొందరగా పిల్లలు పుట్టేస్తే మనకి సంసారంలో ఉండే కష్టాలు కూడా అర్థమైపోతాయి. మనం కూడా తొందరగా అన్నీ తెలుసుకొని ఇంకా మనం కష్టపడి పని చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ వయసు కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ కష్టపడగలుగుతామండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి. ఇంకా ఇక్కడైతే నేను వంకాయ కూర అయితే వండానండి. మా హస్బెండ్ ఏమో పాపం ఫ్రై లాగా చెయ్యి అని అడిగితే ఎంతగానో అడిగారో అండి. పాపం ఇష్టంగా అడిగారు. చాలా రోజుల తర్వాత, ఎప్పుడూ అడగారండి, ఎప్పుడో ఒకసారి మాత్రమే అడుగుతారు. ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు. రోజు కనీసం నేను కూరగాయ ఏం చేస్తున్నానో కూడా చెప్పారు, ఇది చెయ్యి అని. నేనే అడుగుతానండి మా హస్బెండ్ని, ఈరోజు ఏం కూర చేయమంటావు, నీకు ఇది ఇష్టమా లేదా అని కూడా అడుగుతాను నేను మా హస్బెండ్ అయితే. కానీ మా హస్బెండ్ ఏమో ఏం వద్దులే, నీకు నచ్చింది, ఇట్లా నీకు ఏది నచ్చితే అది చెయ్యి, ఏం కాదు అని అంటారు. కానీ ఆ కూర బాగాలేకపోతే మాత్రం ఇంకా అసలు ఇంకా తినరండి. ఇంక అసలు వద్దని అంటారు నచ్చకపోతే మాత్రం. అందుకే నేను ఏ కూర చేసినా కానీ టేస్ట్గా ఉండేటట్లు, తనకి ఎలా చేస్తే నచ్చుతుందో అదే చూసుకొని అయితే చేస్తానండి. నేను చేసే వెరైటీలు పెద్దగా ఏముండవండి. ఒక 4-5 కూరలే రెగ్యులర్గా చేస్తాను అందరి ఇళ్ళలో. దొండకాయ, బెండకాయ ఇలాంటివే నార్మల్గా నేను చేసేది. ఇంకా కొంతమంది చాలా వెరైటీస్ చేస్తారండి. ఈవెన్ వాళ్ళ పిల్లల కోసం బిస్కెట్లు ప్రిపేర్ చేస్తారు, కేకులు చేస్తారు, అండ్ చాలా వెరైటీస్ చేస్తారండి, బిర్యానీస్ అని అవి ఇవని. బట్ నేనైతే చాలా తక్కువ అండి, అవేమీ నేను ప్రిపేర్ చేయను. ఇంట్లో నార్మల్గానే చేశానండి. ఏ కూరలైనా ఎక్కువ నేను ఏది వాటికైతే పోను. నార్మల్ కర్రీసే అండి, రోజు రెగ్యులర్గా మనం తినేవే. ఈ దొండకాయ, బెండకాయ, టమాటా కర్రీ ఇలాంటివే నేను ఎక్కువ చేస్తాను. బిర్యానీ అంటే నేను చేసేది సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇలానే చేస్తానండి. రెగ్యులర్గా అయితే నేనైతే అలా చేయను. ఇంక ఇక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత అంట్లయితే కడిగేసుకుంటున్నానండి. నాకు మెయిన్ అంట్ల గురించేనండి. వంట వీటిలలో కూడా ఎప్పుడు బోరు కొట్టదు కానీ, అంట్లు బోర్ అని కాదు కానీ అండి, ఈ పని ఒకటి తొందరగా అయిపోతే కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుందండి. నాకు వేరే పని ఉండదు కిచెన్లో అయితే. మెయిన్ కిచెన్లో పని ఉండదు. ఇల్లు అంటే మార్నింగే ఇల్లు తుడిచేసుకుంటాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఉండదండి. చాలామంది అనుకుంటారు వంట పని అయిపోయిన తర్వాత ఇల్లు తుడిచేసుకోవచ్చు కదా అని. మామూలుగా పిల్లలు ఉంటే మనం అదే చేస్తామండి. పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఇంట్లో వంట చేసేసి వాళ్ళకి తినిపించేసి అన్నీ అయిపోయినాక ఇల్లు తుడుస్తాం. ఎందుకంటే పిల్లలు తినిపించేటప్పుడు అక్కడ ఇక్కడ పడుతుంటుంది, ఇంకా వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి మనం అలా చేస్తాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు పిల్లలు లేరు కాబట్టి సో నేనైతే ఇంకా మార్నింగే ఊడ్చేసి తుడిచేసుకుంటానండి. ఇంకా పిల్లలు ఉంటే రోజుకు 2 సార్లైనా తుడవాల్సి వస్తుంటుందండి ఇల్లు అయితే. ఇంకా ఇక్కడైతే అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. కొంతమంది మీరు చేత్తో రుద్దట్లేదని అడుగుతున్నారండి. యాక్చువల్గా నేను చేత్తో రుద్దుతున్నానండి. అది యాక్చువల్గా ఫాస్ట్ ఫార్వర్డ్ నేను పెడతాను వీడియోని. సో అందుకే అది మీకు కనిపించదండి. ఫాస్ట్గా పెడుతుంటాను కొన్ని వీడియోస్. సో అందుకే నేను రుద్దేదైతే మీకు కనిపించదు. మీరు చెప్పేది కూడా నా మంచికే, అది నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పాపం చాలామంది చెప్పారు, చూసుకోక అవి కెమికల్స్ కదా విమ్ జెల్ అనేది అన్నట్లు అంటారు. యాక్చువల్గా నేను విమ్ జెల్ నిజంగా అంతకుముందు నాకు తెలిసేది కాదండి. సబ్బుతోనే కడిగితే బాగుంటుందేమో అని అనుకునేదాన్ని. కానీ విమ్ జెల్తో కడిగితే చాలా నీట్గా మెరుస్తాయండి అంట్లు. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉండి వాటిలో అంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. విమ్ జెల్ అంటే రేట్ ఎక్కువ కదా. సో ఎక్కువ అయిపోతుంటుంది, ఎక్కువ అంట్లు ఉంటాయి కాబట్టి పిల్లలు ఉంటే. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇద్దరమే కాబట్టి నేను అది వాడుతున్నానండి. లేదంటే నేను కూడా సబ్బే వాడతాను.
మాకొక్కసారి ఒక బాటిల్ తీసుకొస్తేనే ఒక 3 నెలలన్నా వస్తదండి. సో, అందుకే నాకు పెద్ద దాంతో సబ్బుతో అయినా, దానికైనా నాకు ఖర్చు సేమే అవుతదండి. ఎందుకంటే నేను యూజ్ చేయడం తక్కువే ఉంటది. ఒకేసారి అంట్లు కడిగేసుకుంటాను కాబట్టి, ఒకటి మహా అయితే ఒక 2 సార్లు ఉంటాయేమో నాకు అంట్లు. ఉండేవి కూడా కొన్ని తక్కువే, ఎంతైనా ఇద్దరమే కాబట్టి తక్కువే ఉంటాయి కాబట్టి, ఇంకా నేనైతే పెద్ద ఖర్చు పెట్టకూడదు అంటే ఉన్నంతలోనే నీట్‌గా పెట్టుకోవడానికైతే ట్రై చేస్తుంటానండి. ఏదైనా ఖర్చు కూడా తక్కువ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఇంతకుముందు కొంచెం అంత ఆలోచించేదాన్ని కాదు. అయినా నేను మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉంటామండి ఏ విషయంలో అయినా. ఇంక ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నానండి. కొంచెం ఆయిల్ మరకలు అవన్నీ పడ్డాయి. సో, ఇంక ఇక్కడ గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసుకుంటే ఇంకా నాకు నైట్ అయితే పని ఉండదండి. ఎందుకంటే నైట్ ఓన్లీ రైస్ ఒక్కటే పెట్టేస్తాను. ఇంకా ఏం పెద్ద పని ఉండదు కాబట్టి ఇంక గ్యాస్ స్టవ్ క్లీన్ చేసే పని ఉండదు. అందుకే ఇక్కడైతే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరిచ్చే ఎంకరేజ్మెంట్ కానీ, సపోర్ట్ కానీ నాకు చాలా యూజ్ఫుల్ అండి. నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికైతే నాకు యూజ్ అవుతుంది. అండ్ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ సింక్ కూడా కడిగేసుకుంటున్నానండి. అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి.